హాయ్ వర్షం పడుతుంది. ఇంకో గంటలాగే వర్షం పడిందంటే ఎంచక్కా స్కూల్ మానేసి టామ్ అండ్ జెర్రీ చూసుకోవచ్చు. ఏ భలే భలే. A few moments later. వర్షం ఆగిపోయిందండి. వర్షం వర్షం తగ్గిన స్కూల్కి రెడీ అవ్వు. సరిగ్గా స్కూల్ విడిచిపెట్టే సమయానికి పిల్లలు రేపటికి అందరూ 12 టేబుల్ చదువుకుని రండి. ఏ ఇవాళ స్కూల్ అయిపోయింది. వర్షం ఏంటి ఇప్పుడు పడుతుంది? బాబా ఎండలు మండిపోతున్నాయి. తాత నువ్వు ఈ వయసులో ఎంత బలంగా ఉన్నావంటే ఆ వయసులో చించేసి ఉంటావు. అసలు నువ్వేం తింటున్నావు తాత? పచ్చగడ్డి ఎండుగడ్డి ఆ రెండు బాగా కలగలిపి ఆవులకు పెట్టి వాటి పాలు పితుక్కొని తాగుతాను మనవడా. సరే గాని తాత ఈ ఊర్లో హాస్పిటల్ కట్టాలి. ఆసుపత్రి ఇలా తిన్నగా పోతే మెయిన్ రోడ్ వస్తుంది కదా, మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ బస్సులు లారీలు పోతా ఉంటాయి. లారీలు బస్సులు పోతుంటాయి. వాటి కింద పడిపో వాళ్ళే తీసుకుపోతారు. అసలుడే గాని మహానుభావుడు. రే తమ్ముడు మన ఇంటికి చుట్టాలు వచ్చారు కదా, వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తారు, అస్సలు తీసుకోకు. ఎందుకన్నయ్యా? రే అలా డబ్బులు తీసుకుంటే వాళ్ళ ముందు మనం చీప్ అయిపోతాం రా. నేను డబ్బులు తీసుకోను, నువ్వు తీసుకోకు, సరేనా? సరే అన్నయ్య. A few moments later. సరే అమ్మా వెళ్ళొస్తాను. బాబు ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఏమైనా కొనుక్కో. నాకొద్దు మావయ్య. పర్లేదు తీసుకోనన్నా. నాకొద్దు. హేమంత్ నువ్వేనా తీసుకోరా. థ్యాంక్స్ మావయ్య. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అబ్బాయిలు స్కూల్ కి లేట్ గా వస్తే మే కమిన్ సార్. రే ఇవాళ నువ్వు 5 నిమిషాలు లేట్ గా వచ్చావు కాబట్టి నా పీరియడ్ అయ్యేంత వరకు నువ్వు బయటే ఉండు. 5 నిమిషాలే కదా సార్ లేట్ అయింది. ఏరా 5 నిమిషాలు స్కూల్ లేట్ గా విడిచిపెడితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. మరి 5 నిమిషాలు లేట్ గా వస్తే నేనెందుకు ఊరుకుంటాను? నా పీరియడ్ అయ్యేంత వరకు నువ్వు ఎండలో నిలబడు. అదే అమ్మాయిలు స్కూల్ కి లేట్ గా వస్తే మే కమిన్ సార్. పూజ నేను 5 నిమిషాలు లేట్ గా వస్తేనే ఇంట్లో నుంచి పెట్టారు. నువ్వు ఏకంగా 15 నిమిషాలు లేట్ గా వచ్చావు. నీకే పనిష్మెంట్ ఇస్తారు. పూజ అలా ఎండలో నిలబడ్డావేటమ్మా, లోపలికి రా. అరే మామా ఈ భూమి లోతెంత ఉంటుందిరా? ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అరే చెప్పరా ప్లీజ్. తవ్వి తెలుసుకోరా. హౌలే రే ఎవడరా అక్కడ మాట్లాడేది? పిల్లలు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడుగుతాను. అడుక్కోండి సార్. రే ఎవడరా అడుగుతానే వదవా? బాబే సార్. అరే బాబు ఇట్రారా. 10 మధ్యలో 0 పెడితే ఏమవుతుందిరా? 12 అవుతుంది సార్. అబ్బా ఏం చెప్పావురా? తూరు పెట్టినా ఇటు అన్నా మొత్తం ఎంత అయింది? 1000 రూపాయలు అయింది తమ్ముడు. ఫోన్ పే ఉంది కదా? ఉంది తమ్ముడు. అరే ఫోన్ పేలో డబ్బులు తక్కువ ఉన్నాయి. హలో మామా ఫ్రూట్స్ కొందామని ఫ్రూట్ మార్కెట్ కి వచ్చాను రా. ఫోన్ పేలో డబ్బులు తక్కువ ఉన్నాయి. ఒక 500 ఫోన్ పే చేయి మామా. సరే మామా. అన్నా ఫోన్ పే చేసాను చూసుకో. సరే తమ్ముడు. ఏ ఫ్రెండ్ అడగగానే డబ్బులు పంపించినాడు. మనకేమో కదా ఉన్నాడు కదా ఆడికి ఫోన్ చేసి డబ్బులు అడుగుతాను. అరే అప్పిగా మన తాగడం డబ్బులు లేవు, 500 ఫోన్ పే చెయ్యి. చూసుకో. బిరట్ ఉన్నాడు. రే అమ్మాయి లాయర్. అమ్మాయి లావుగా ఉంది రిజెక్ట్. రే డాక్టర్ సంబంధం రా. అమ్మాయి పొట్టిగా ఉంది రిజెక్ట్. అమ్మాయి మరీ నల్లగా ఉంది రిజెక్ట్. అమ్మాయి బాగా పొడుగ్గా ఉంది రిజెక్ట్. ఈ అమ్మాయి జాబ్ చేస్తుందంట. రిజెక్ట్ 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 రిజెక్ట్. A few years later. నాకు ఈ అమ్మాయి నచ్చిందండి. నాన్న పొట్టుంది. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. నాన్న పెళ్లి కొడుక్కి బట్టతలు ఉంది. స్వీట్స్ తీసుకోండి. వద్దండి నాకు షుగర్ ఉంది. కొన్ని హాట్ అయినా తీసుకోండి. వద్దండి నాకు అల్సర్. ఒకసారి నించండి. లేవలేనండి నాకు మోకాళ్ళ నొప్పులు. ఒంట్లో ఇన్ని రోగాలు పెట్టుకుని మీకు పెళ్లి అవసరమండి? ఒరేయ్ పొయ్యి మీద పాలు పెట్టాను, పొంగిపోకంట జాగ్రత్తగా చూసుకో. సరే అమ్మా. అబ్బా అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది. ఇదంతా పోయి పొంగిలా లేదు. వాష్రూమ్కి వెళ్ళొచ్చేద్దాం. A few moments later. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారు ఈ రోజంతా. వేడేంటి ఈ టైంలో? హలో మామ చెప్పరా. రే మామ కొలెల కాడ ఆడవాళ్ళందరూ కలిసి మీ ఆవిడ కుమ్మేస్తున్నారా? అవునా ఇప్పుడే వస్తున్నా. జుత్తు పైకు ఇంకో పెట్టుకోద్దు. రే ఏంట్రా మీ ఆవిడ కాబట్టి కొట్టమని క్రష్ చేస్తున్నావు? ఇంతవరకు